హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఖచ్చితంగా జై రవితేజ అని కామెంట్ చేసి లైక్ చేసి ఈ వీడియో చూడండి. జై రవితేజ అని కామెంట్ చేసి లైక్ చేసి ఈ వీడియో చూడండి. అండ్ మూవీ సూపర్గా ఉంది భయ్య, ఖచ్చితంగా జై రవితేజ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ అయితే బాగానే ఉంది. మూవీ అయితే వీటిన్నిట్లో ఏంటంటే ఒక ఇంటెన్స్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎవ్రీ సీను మనకు బాగుంటుంది అనమాట. ఇంటెన్స్గా మనకు వచ్చే సూపర్ ఎంగేజింగ్గా ఉంటుంది. స్టోరీ బిల్డింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. యాక్టింగ్ నిజంగానే మనం చెప్పాల్సిన పనే లేదు. మనకి ఎన్ని మూవీస్ ఉన్నా కూడా ఆయన ప్రతి మూవీకి బెస్ట్ ఇస్తున్నాడు. ఈ మూవీలో కూడా చాలా బాగా చేస్తున్నాడు. అండ్ అమ్మాయి నిజంగా అమ్మాయికి ఎక్సలెంట్ ఫ్యూచర్ ఎందుకు యాక్టింగ్ ఎరగదీసింది అంటే అంత మంచి రోల్ కూడా అమ్మాయికి వచ్చింది. అండ్ ఇంటర్వెల్ ముందు సీన్ కావచ్చు, ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ వస్తుంది అనమాట. ఫైట్ సీన్ ఉంటుంది, అదే మూవీకి హైలైట్ అనే ఉంది. మ్యూజిక్ సాంగ్ అయితే చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎలా ఉంది స్టోరీ? ఎలా అనిపించింది? స్టోరీ చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. చాలా బాగా అనిపించింది. డైలాగ్స్, డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ కూడా చాలా క్యూట్ గా ఉంది. కామెడీ ఎలా అనిపించిందండి? కామెడీ నవ్వుకున్నాం. కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. సో బాగా అనిపించింది. ఓవరాల్ గా సినిమా హిట్టేనా? హిట్. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అరిచారా లోపల? చాలా బాగా అరిచాము. అసలు సాంగ్స్ వచ్చినప్పుడు ఇంకా యాక్షన్ మంచిగా అనిపించింది. అలా సో మిస్టర్ బచ్చన్ చాలా బాగుంది. మెయిన్ కీ పాయింట్ ఏంటంటే నల్ల డబ్బు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ ద్వారా ఐటీ ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటారు కదా, వాళ్ళ కాన్సెప్ట్ మీద వచ్చింది. రవితేజ గారి కామెడీ అండ్ మీద కామెడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళ కామెడీ అండ్ హీరోయిన్స్ కొంచెం రొమాన్స్ సీన్స్, కొంచెం లవ్ సీన్స్ అవి కొంచెం ఇంక్లూడ్ అయినాయి అనుకోవచ్చు. మెయిన్ యాక్షన్ చూసుకుంటే మాత్రం యాక్షన్ బాగుంది. ఆ స్కూటర్ కాడ ఒక సీను, మళ్ళీ చాయ్ బండి కాడ కూర్చొని ఒక డైలాగ్ వేస్తాడు, ఆకాశ్ ఫిఫ్టీంది అనేసి. ఆ డైలాగు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అంటే హరీష్ శంకర్, రవితేజ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదన్న. మిరపకాయ ఇలాంటి బ్లాక్ బస్టర్ తీశారు కదా, సో అలాంటి మూవీ అనుకోవచ్చు ఇది కూడా. జర మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. నాకైతే ఈసారి బాగా అనిపించింది రవితేజ గారి. అంటే హీరోయిన్ కూడా బాగా హైలైట్ అయింది కదన్న, వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ ఎలా అనిపించింది రవితేజది కొత్త హీరోయిన్ది? రవితేజ గారి అయితే ఆబ్వియస్గా అతని ఎనర్జీ, అతని స్టైల్, కామెడీ ఎప్పట్లానే బాగానే యాక్టింగ్ చేసి రమ్మంట రవితేజ గారి. అక్కడ ఓవరాల్గా బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చా అన్న? బ్లాక్ బస్టర్. బచ్చన్కి వచ్చేసరికి అయితే మాత్రం నాకైతే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ వాచబుల్ బై. ఓవరాల్గా హిట్ అనుకుంటారా మరి సినిమా?